దేవాలయంగా మారిపోతున్నది. మా హృదయాలు కూడా పవిత్రాత్మ నిలయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాత పద్ధతులు మొత్తం కూడా విడిచిపెట్టి నూతన హృదయం, నూతన మనసు కలిగి మేము నిండుగా ఆరాధించి స్తుతించే భాగ్యం నిరంతరం కూడా మాకు అనుగ్రహించమని మీ శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్య ఆహారముని చేతిరి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరాయ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నములు మాకు సంగతి తగ్గించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చెవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. దేవుడు దేవుని పరిశుద్ధ నామము, నిజ దేవుడిలో నిజ మనుషుడైన యేసు క్రీస్తువు, యేసు యొక్క నామము, యేసు యొక్క మికిలి పరిశుద్ధ హృదయము, అతని మికిలి పవిత్ర రక్తము, పీఠము యొక్క మిగిలిన పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు, ఓదార్చువారైన స్పిరితు శాంతువు, దేవుని గొప్ప తల్లి మికిలి పరిశుద్ధ మరియమ్మ, ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము, ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమైన ఉద్భవము, కన్యకయును తల్లియునైన మరియమ్మ యొక్క నామము, ఆమె యొక్క మహావిరక్త భర్తయు పునీత జోజప్ప, తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు. స్తోత్రాలు
సంతోషం